నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఈరోజు డెంటల్ ఇంప్లాంట్స్ అలాగే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ గురించి, అసలు పిల్లల్లో వచ్చే దంత సమస్యలు ఎలా ఉంటాయి వివరించడానికి లైవ్లో ఉన్నారు డాక్టర్ స్నేహ గారు, డెంటల్ స్పెషలిస్ట్. ఇక ఇదే అంశానికి సంబంధించి ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డైరెక్ట్గా డాక్టర్ గారితో మాట్లాడచ్చు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. ఎక్కువగా మనం దంత సమస్యల్లో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ గురించి వింటూ ఉంటాం. అసలు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఏంటి, ఎందుకు చేస్తారు? సో బేసికలీ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది పంట లోపల నరం అనేది ఉంటుంది. ఒకవేళ మనం పన్నుని డివైడ్ చేయగలిగితే ఒక 3 లేయర్స్ గా డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ బయట వచ్చే లేయర్ ఎనామిల్ అంటాము, మధ్యలో ఉన్న లేయర్ ని డెంటిన్ అంటాము, లోపల థర్డ్ లేయర్ ని పల్ప్ అనేది అంటాం. పల్ప్ లోపల ఉండేది రక్త కణాలు ఉంటాయి, నరాలు ఉంటాయి. ఎప్పుడైతే ఈ పిప్పి పన్ను స్టార్ట్ అవుతుంది, ఈ పిప్పి పన్ను అనేది ఎనామిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎనామిల్ నుంచి స్టార్ట్ అవుతుంది, స్లోగా ప్రోగ్రెస్ అవుతా ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఎనామిల్ నుంచి డెంటిన్ నుంచి పల్ప్ వరకు చేరుతుందో, పల్ప్ లో చేరిన తర్వాత టీత్ లో ఇన్ఫెక్షన్ అనేది మొదలవుతుంది. ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ మొదలైన తర్వాత ఈ పంటలో లోపల రక్త కణాలు అనేది మొత్తం పస్ ఫామ్ అయిపోయి పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయినప్పుడు ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది ఈ నరం ఇన్ఫెక్షన్ ని క్లీన్ చేయడానికి చేస్తాము. ఓకే, అంటే ఇది ఎవరిలో ఎక్కువగా కనిపిస్తుంది? అట్లా ఏజ్ స్పెసిఫిక్ అనేది ఏమి ఉండదు. బేసికలీ ఓరల్ హైజీన్ నీట్ గా లేనప్పుడు పిప్పిపాలు అనేది స్టార్ట్ అవుతాయి. కొంతమందికి ప్రికాషన్స్ ఎక్కువ, 6 months వన్స్ చెకప్కి వెళ్తారు, 1 year వన్స్ చెకప్కి వెళ్తారు. చిన్నగా ఉన్నప్పుడు నోట్ చేసుకున్నప్పుడు దాన్ని మనం సిమెంట్ పెట్టి అక్కడికి ఆపేయచ్చు. ఎవరైతే నెగ్లిజెన్స్ చేస్తారో వాళ్ళకి అనేది బాగా పెరిగిపోయి ఇన్ఫెక్షన్ అనేది వాళ్ళకి స్టార్ట్ అయినప్పుడు వాళ్ళకి ఎక్కువ అవసరం పడుతుంది. ఓకే, అంటే ప్రధానంగా ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, అలాగే అసలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? రూట్ కెనాల్ అవసరం ఉన్న పన్ను అంటే రకరకాలుగా సిమ్టమ్స్ కనిపిస్తాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పేషెంట్ కి పెయిన్ సివియర్ గా ఉంటుంది. ఎప్పుడైతే పేషెంట్ కి పెయిన్ సివియర్ గా ఉంటుందో అటు సైడ్ ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద ఫేస్ అనేది వాళ్ళకి పెయిన్ఫుల్ ఉంటుంది. ఒక్కొక్కసారి అది ఇయర్ వరకు కూడా వెళ్ళొచ్చు. కొంతమందికి స్వెల్లింగ్ వస్తుంది, ఓన్లీ గమ్స్ దగ్గర ఒక పింపుల్ లాగా రావచ్చు, ఆర్ మొత్తం ఫేస్ కూడా ఉబ్బినట్టుగా అవ్వచ్చు. సో స్వెల్లింగ్ రావచ్చు, పెయిన్ రావచ్చు, ఆర్ కొంతమందికి అసలు ఏం సిమ్టమ్స్ కూడా ఉండకపోవచ్చు. వాళ్ళకి సివియర్ పెయిన్ ఏం లేకుండానే మొత్తం పన్ను విరిగిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో సిమ్టమ్స్ అనేది ఒక్కలాగా ఉండదు, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. ఓకే, ఇందాక మీరు హైజీన్ పాటించకపోతే ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పారు. అసలు హైజీన్, ఎలాంటి హైజీన్ పాటించాలి? హైజీన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. టీత్ క్యావిటీస్ రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అంటే హైజీన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. హైజీన్ లో మనం 2 times బ్రషింగ్ తీసుకోవచ్చు. బ్రషింగ్ టెక్నిక్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. చాలా మంది బ్రషింగ్ అనేది చాలా స్ట్రైట్ గా చేస్తుంటారు. స్ట్రైట్ చేయడం, హారిజాంటల్ బ్రషింగ్ ఇస్ నాట్ అడ్వైజబుల్. సో సర్కులర్ మోషన్ అండ్ వర్టికల్ స్ట్రోక్స్ ఇవ్వడం వల్ల మీకు ఆ టీత్ మధ్యలో ఉన్న ప్లాక్ అనేది రిమూవ్ అవుతుంది. సో అలా హైజీన్. అండ్ సెకండ్ థింగ్, ఫ్లాసింగ్ చేసుకోవాలి. ఫ్లాసింగ్ చేసినప్పుడు టీత్ మధ్యలో ఉన్న స్టక్ అప్ అయిన ఫుడ్ పార్టికల్స్ కూడా క్లీన్ అయిపోతుంది. సో ఫ్లాసింగ్. అండ్ థర్డ్ థింగ్, ఎవ్రీ 6 months డెంటిస్ట్ దగ్గర వెళ్ళి చెకప్ చేయించుకోవడం. ఈవెన్ ఆఫ్టర్ యూ డూ ఓరల్ హైజీన్ మనం చాలా నీట్ గా మెయింటైన్ చేసినా కూడా ఎంతో అంత ఒక 10-20% ఉండిపోతుంది, విచ్ కెన్ కాజ్ క్యావిటీస్. సో ఒకవేళ క్యావిటీ స్టార్ట్ అయినా కూడా మనం దాన్ని అక్కడికి ఆపుకుంటే మనం రూట్ కెనాల్ వరకు వెళ్ళే పరిస్థితి రాకపోవచ్చు. ఓకే, ఇప్పుడు మీరు బ్రషింగ్ టెక్నిక్స్ గురించి చెప్పారు, అలాగే అసలు ఎలాంటి బ్రష్ వాడితే మంచిది, అలాగే టూత్ పేస్ట్ కూడా ఎలాంటిది తీసుకుంటే మంచిది? బ్రషింగ్ టెక్నిక్ ఇస్ ఇంపార్టెంట్, అండ్ అట్ ద సేమ్ టైం ఎలాంటి బ్రష్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. బ్రష్ లో మీకు చాలా రకమైన బ్రషెస్ ఉంటాయి. హార్డ్ బ్రిజల్స్ ఉంటుంది, మీడియం బ్రిజల్స్ ఉంటుంది, సాఫ్ట్ అండ్ అల్ట్రా సాఫ్ట్ ఉంటుంది. సో ప్రిఫరబుల్ గా సాఫ్ట్ కానీ అల్ట్రా సాఫ్ట్ బ్రిజల్స్ కానీ వాడితే బెటర్ గా ఉంటుంది, బికాస్ అది ప్లాక్ రిమూవల్ లో చాలా నీట్ గా హెల్ప్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం టీత్ ని డ్యామేజ్ చేయకుండా, అరగకుండా నీట్ గా ప్లాక్ ని క్లీన్ చేస్తుంది. అండ్ కమింగ్ టు టూత్ పేస్ట్, రైట్. టూత్ పేస్ట్ లో ఎక్కువగా చాలా మంది హెర్బల్ అనేది ప్రిఫర్ చేస్తారు, బట్ ఐ విల్ సజెస్ట్
బీట్ హర్బల్ ఆర్ నాన్ హర్బల్, ఫ్లోరైడ్ కంటెంట్ అనేది ఇంపార్టెంట్. సో టీత్ లో ఫ్లోరైడ్ కంటెంట్ ఉండడం వల్ల ఆ ఫ్లోరైడ్ అనేది మీ టీత్ ని క్యావిటీస్ రాకుండా అక్కడికే మేనేజ్ చేయడానికి ట్రై చేస్తుంది, రిపేర్ చేస్తుంది, ఇట్ రీమినరలైజెస్ ద టూత్. సో ఫ్లోరైడ్ కంటెంట్ అట్లీస్ట్ అరౌండ్ 1000 to 1500 ppm ఉంటుంది. ఆ ఫ్లోరైడ్ కంటెంట్ ఉన్న టూత్ పేస్ట్ వాడితే బెటర్. ఫ్లోరైడ్ ఫ్రీ టూత్ పేస్ట్ కూడా ఉంటాయి, బట్ దట్ ఈస్ నాట్ వెరీ యూస్ఫుల్. సో ఎనీ టూత్ పేస్ట్ యూ చూస్ ఆన్ ద ఫ్లోరైడ్ కంటెంట్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. పిప్పి పళ్ళు ఈ ప్రాబ్లమ్ని కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాం. ముఖ్యంగా చిన్నపిల్లలు ఎక్కువగా వస్తుందనుకుంటా, అలాగే పెద్దవాళ్ళు కూడా చూస్తూ ఉంటాం. అసలు ఈ పిప్పి పళ్ళు రావడానికి గల కారణాలు ఏంటి? పిప్పి పళ్ళు రావడానికి మెయిన్ థింగ్ బ్రషింగ్ టెక్నిక్ రాంగ్ ఉండడం, మీ టూత్ పేస్ట్ కరెక్ట్ ఉండకపోవడం, ఓకే. మీ ఫుడ్ హ్యాబిట్స్ లో కూడా చాలా వరకు చిన్న పిల్లలు అనేది చూస్తుంటాం. వాళ్ళు ఎక్కువగా చిప్స్ అనేది తింటా ఉంటారు. ఈవెన్ పేరెంట్స్ కూడా స్నాక్స్ లో ఏం పెట్టాలో తెలియక ఒక చిప్స్ ప్యాకెట్ కొని పెట్టేస్తారు బ్యాగ్ లో. సో దోస్ చిప్స్ చాక్లెట్స్ అంటారు, చాక్లెట్స్ కూడా డాక్టర్ గారు? చాక్లెట్స్ ఆర్ ఆల్సో వెరీ డ్యామేజింగ్. అండ్ మన ఫుడ్ హ్యాబిట్స్ అండ్ అసిడిక్ బెవరేజెస్ అంటాం, లైక్ సాఫ్ట్ డ్రింక్స్, కోలాస్ అండ్ ఆల్, దే ఆర్ ఆల్సో వెరీ డ్యామేజింగ్ టు ద టూత్. అండ్ పిల్లలకి నేను చిప్స్ ఆర్ బిస్కెట్స్ ఆర్ చాక్లెట్స్ ఇవ్వద్దు అని చెప్పను, బట్ వాటికి ఇచ్చే పద్ధతి ఉంటుంది. చాలా మంది ఎలా అంటే మార్నింగ్ ఒక 2 బిస్కెట్స్ తింటే మళ్ళీ ఈవినింగ్ ఇంకో 2 బిస్కెట్స్ ఇచ్చేస్తారు. ఆర్ ఒకటే చాక్లెట్ ని అదే రోజు 10 times గా చిన్న చిన్న ముక్కగా ఇస్తూ ఉంటారు. ఒకటేసారి తింటే డ్యామేజ్ అవుతుంది అనేది, బట్ అది రాంగ్. ఐ వుడ్ సే ఒక చాక్లెట్ ఇస్తే ఒకసారిగా ఇచ్చేయండి. అదే Okay. చాక్లెట్ ని 10 pieces గా చేసి 10 times ఇచ్చినట్టుగా చేయకూడదు. దాట్ విల్ డ్యామేజ్ మోర్ రాదర్ దాన్ ఈటింగ్. ఒకటే చాక్లెట్ ని ఒకటేసారి తినేస్తే ఇట్ ఈస్ లెస్ డ్యామేజింగ్. ఈవెన్ ఆఫ్టర్ ఈటింగ్ వాటర్ అనేది బాగా తాగాలి అండ్ స్విష్ చేసుకోవాలి, పుక్కరించుకోవాలి నీట్ గా, సో దట్ ఏమైనా రిమైనింగ్ ఫుడ్ పార్టికల్స్ ఉన్నా వెళ్ళిపోతాయి. అండ్ ఫుడ్ తిన్న తర్వాత pH అనేది పడిపోతుంది నోట్లో. సో ఆ pH పడిపోవడం వల్ల ఆ 1 hour 2 hours అనేది క్యావిటీస్ పెరిగిపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి టైంలో pH ని నార్మలైజ్ చేయడానికి వెంటనే వాటర్ తాగడం కానీ పుక్కరించడం కానీ మెయింటైన్ చేస్తే బాగుంటుంది. క్యావిటీస్ రాకుండా ఉండడానికి చాలా వరకు హెల్ప్ చేస్తుంది. ఓకే. పెద్దవాళ్ళలో పిప్పలు రావడానికి కూడా ఇవే కారణాలు అంటారా? పెద్దవాళ్ళలో కూడా డెఫినెట్లీ ఇవే కారణాలు. పిల్లలైతే వాళ్ళకి బ్రషింగ్ టెక్నిక్ కూడా తెలియదు ప్రాపర్ గా. యాజ్ పేరెంట్స్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ దట్ వాళ్ళు ఎలా బ్రష్ చేస్తున్నారని చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం అడల్ట్స్ అయిన తర్వాత దే షుడ్ లెర్న్ ప్రాపర్ బ్రషింగ్ టెక్నిక్. చాలా మందికి అసలు బ్రషింగ్ టెక్నిక్ అని అవగాహన ఉండదు, దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. సో ఈవెన్ అడల్ట్స్ షుడ్ లెర్న్ ఎ ప్రాపర్ బ్రషింగ్ టెక్నిక్, అండ్ అదే పిల్లలకి కూడా అప్లై చేయాలి. ట్వైస్ ఎ డే బ్రషింగ్ చేయాలి అండ్ ఫుడ్ హ్యాబిట్స్ అనేది మార్చుకోవాలి. ఫ్రీక్వెంట్ స్నాకింగ్ అనేది అవాయిడ్ చేస్తే బాగుంటుంది. ఓకే. టూత్ పేస్ట్ అండ్ బ్రషింగ్ టెక్నిక్స్ ఇవన్నీ చెప్పారు. వీటితో పాటు టంగ్ క్లీనింగ్ ఎంత ఇంపార్టెంట్ అంటారు? అసలు టంగ్ క్లీనింగ్ చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు, స్కిప్ చేసేస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు ఇంపార్టెంట్ అంటారు? టంగ్ క్లీనింగ్ చాలా ఇంపార్టెంట్ బికాస్ టంగ్ లో అనేది దట్ ఇట్స్ నాట్ ఫ్లాట్. మీ టంగ్ అనేది కొంచెం గ్రూవ్స్ ఉంటాయి అండ్ ఆల్. సో ఆ గ్రూవ్స్ మధ్యలో ఫుడ్ అబ్స్ట్రక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఓన్లీ బ్రషింగ్ తోనే చాలా మంది టంగ్ కూడా క్లీన్ చేస్తారు, బట్ అది ఒకటే సరిపోదు. టంగ్ Okay. క్లీనర్ ప్రాపర్ గా యూస్ చేయాలి. టంగ్ క్లీనర్ యూస్ చేసినప్పుడు మీరు టంగ్ మధ్యలో గ్రూవ్స్ ఉన్నదంతా ప్రాపర్ గా క్లీన్ అవుతుంది. సో దాంతో అలా ఒకవేళ టంగ్ ప్రాపర్ గా క్లీన్ లేదు అంటే మీకు స్మెల్ రావడం అనేది ఎక్కువగా ఉంటుంది. అగైన్ బ్యాక్టీరియల్ అక్యుములేషన్ ఎక్కువ ఉంటుంది. అండ్ వన్ మోర్ ఐ వుడ్ లైక్ టు యాడ్ ఆన్ దిస్. చాలా మంది ఎలా అంటే టంగ్ క్లీనింగ్ చేస్తూ చేస్తూ ఓవర్ గా చేస్తారు, లైక్ స్టమక్ యాసిడ్స్ కూడా బయటకు వస్తాయి మొత్తం బయటికి తీసినట్టుగా. సో ఆ స్టమక్ యాసిడ్స్ అలా బయటకు వచ్చినప్పుడు ఎవ్రీ డే ఇట్ కమ్స్ వెన్ దే ఓవర్ గా టంగ్ క్లీన్ చేసినప్పుడు కూడా లోపల నుంచి స్టమక్ యాసిడ్స్ బయటకు వస్తాయి. సో ఆ స్టమక్ యాసిడ్స్ వచ్చినప్పుడు ఆ యాసిడ్ కంటెంట్ అనేది కూడా మీ టీత్ ని డామేజ్ చేస్తుంది. దాని వల్ల కూడా టీత్ అరిగిపోతుంది. సో ఐ వుడ్ సే టంగ్ క్లీనింగ్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ ఓవర్ డూ అనేది చేయకూడదు. మోడరేట్ గా చేస్తే హైజీన్ మెయింటైన్ అవుతుంది. ఓకే. అసలు పిల్లల్లో వచ్చే దంత సమస్యలు ఎలా ఉంటాయి? ఒక పర్టికులర్ ఏజ్ పెట్టుకుంటే ఏ ఏజ్ నుంచి రెగ్యులర్గా, ఇందాక చెప్పారు 6 monthsకి ఒకసారి డెంటల్ చెకప్ ఉంటే మంచిది అని చెప్పి, అసలు పిల్లల్లో ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయాలంటారు ఈ డెంటల్ చెకప్ అనేది? అసలు వారిలో వచ్చే దంత సమస్యలు ఎలా ఉంటాయి?
చిన్న పిల్లలు ఐ వుడ్ సే బేబీకి ఫస్ట్ టూత్ రాగానే యూ హ్మ్. క్యాన్ విజిట్ అ డెంటిస్ట్. అట్లా ఓకే. ప్రాబ్లమ్ ఉంటేనే వెళ్ళాలి అని రెస్ట్రిక్షన్ ఏం లేదు. 6 మంత్స్ వన్స్ చెకప్ ఎందుకంటామంటే టు అవాయిడ్ ఎనీ ప్రాబ్లమ్స్. హ్మ్. సో చిన్న పిల్లల్లో స్టార్ట్ అయ్యేది క్యావిటీస్ తోనే ఎక్కువగా స్టార్ట్ అవుతుంది. ఈవెన్ ఎట్ యాజ్ స్మాల్ యాజ్ 2 ఇయర్స్ ఆర్ 1 ఇయర్ కిడ్స్ కి కూడా క్యావిటీస్ వస్తాయి. ఆహ్, చాలా మంది పిల్లలు 1 ఇయర్, 2 ఇయర్స్ రాగానే పళ్ళు బ్లాక్ అయిపోయినాయి అంటారు. అవి ఎందుకు అవుతాయి అంటే ఇట్స్ కాల్డ్ ఎర్లీ చైల్డ్‌హుడ్ కేరీస్ అంటాం. ఓకే. ఆహ్, చాలా మంది పేరెంట్స్ పిల్లల్ని పడుకోబెట్టడానికి బాటిల్ మిల్క్ ఇచ్చేసి పడుకోబెట్టేస్తారు. వాళ్ళు అలాగే నోట్లో ఆ బాటిల్ పట్టుకొని పడుకుంటారు. హ్మ్. చాలా సేపటి వరకు ఆ పాలనేది నోట్లోనే ఉండిపోతాయి. ఆ పాలు కూడా ఒక లెవెల్ వరకు అసిడిక్ కంటెంట్ ఉంటుంది. దాని వల్ల కూడా మీ పిల్లల క్యావిటీస్ ఫ్రంట్ టీత్ అనేది చాలా వరకు డ్యామేజ్ అవుతాయి. హ్మ్. సో, ఈ మెయిన్ హాబిట్ ఏవైతే పిల్లల్ని పాలు తాగిస్తూ పడుకోబెట్టడం హాబిట్ అనేది మానుకుంటే బావుంటుంది. బాటిల్ పాలు తాగడం వల్ల క్యావిటీస్ రావు. బట్ ఓకే. ఆ పాలు తాగిస్తూ పడుకోబెట్టడం వల్ల క్యావిటీస్ అనేది పిల్లలకి స్టార్ట్ అవుతాయి. చిన్న పిల్లల్లో ఎక్కువగా ఇవే కనిపిస్తాయి. హ్మ్. ఫ్రంట్ 6 టీత్ అనేది డ్యామేజ్ అవ్వడం. రెండోది ఫుడ్ హ్యాబిట్స్ వల్ల. ఆహ్, వాళ్ళు ఎక్కువగా చిప్స్ అండ్ బిస్కెట్స్ తినడం వల్ల కూడా వాళ్ళకి దవడ పళ్ళు అనేది పాడవడం జరుగుతుంది. ఈ ఓకే. దవడ పళ్ళు పాడైనప్పుడు పేరెంట్స్‌కి కూడా చాలా అవేర్‌నెస్ ఉండాలి. బికాజ్ చిన్న పిల్లలు పాల పళ్ళే కదా! పాడైతే పోతాయి ఎలాగైనా. పెద్దగా మనకు అవసరం లేదు అన్నట్టుగా చూస్తారు. హ్మ్. బట్ పిల్లలకి కూడా పళ్ళు అంతే అవసరము. పెద్దవాళ్ళకి ఎంత అవసరమో పిల్లల్లో కూడా టీత్ హెల్త్ అనేది అంతే ఇంపార్టెంట్. ఒకవేళ బేబీకి పెయినొచ్చింది, టూత్ హ్మ్. పెయినొచ్చింది. చాలా మంది పేరెంట్స్ పన్ను తీసేయండి అంటారు. ఆర్ మెడిసిన్ ఇచ్చేయండి కంట్రోల్ అయిపోతది అంటారు. బట్ డ్యామేజ్ అయిన పన్ను ఎనీహౌ బేబీకి పెయినొస్తుంది. దే కెనాట్ ఈట్ ద ఫుడ్. టీత్ ఉన్నదే ఈటింగ్‌కి. అండ్ ఓకే. అట్‌లీస్ట్ 12 ఇయర్స్ వరకు ఆ పాల పళ్ళుంటాయి. హ్మ్. 12 ఇయర్స్ వల్ల వాళ్ళు తినడానికి రాదు. ట్రీట్‌మెంట్ చేయించకపోతే ఆ టీత్ మొత్తం పాడైపోతుంది. పాడైపోయిన తర్వాత వచ్చే పన్నుని కూడా డ్యామేజ్ చేస్తుంది. డ్యామేజ్ చేయడంతో కాకుండా అది కరెక్ట్ పొజిషన్‌లో కూడా రాదు. అది ఓకే. సైడ్‌కి కానీ, లోపల సైడ్‌కి కానీ వస్తుంది. ఆ ఒక్క టీత్ ఒక పొజిషన్‌లో లేనప్పుడు ఆ సైడ్ ఉన్న టీత్ డిస్టర్బ్ మొత్తం అలైన్‌మెంట్ అనేది మొత్తం డిస్టర్బ్ అవుతుంది. సో, ఫ్యూచర్‌లో వాళ్ళకి మళ్ళీ క్లిప్ ట్రీట్‌మెంట్ ఆ ఒక్క పన్ను వల్ల రావచ్చు. సో, పిల్లల్లో కూడా టీత్ హెల్త్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ చాలా వరకు డ్యామేజ్ కూడా చేస్తుంది. పర్మనెంట్ డ్యామేజ్ అవుతుంది. ఓకే. పాల పళ్ళు గురించి తీసుకుంటే అసలు ఫస్ట్ వచ్చే పళ్ళని పాల పళ్ళు అని అంటారు. ఇవి అసలు ఏ మంత్‌లో వస్తాయి? ఏ మంత్ వరకు రాకపోతే నార్మల్‌గా చూడాలి? ఓకే. సో, పాల పళ్ళు స్టార్ట్ అయ్యేది ఆహ్, 6 మంత్స్ టు 8 మంత్స్. హ్మ్. ఒకప్పుడు చాలా ఎర్లీగా వచ్చేవి. బట్ ఇప్పుడు జనరేషన్ ప్రకారంగా 8 మంత్స్ వరకు కూడా వస్తున్నాయి. హ్మ్. కొంతమందికి 10 మంత్స్ వరకు కూడా వస్తాయి. హ్మ్. సో, నథింగ్ రాంగ్ ఇన్ థట్ కొంచెం డిలే అయినా కూడా ఇట్ ఈస్ కన్సిడర్డ్ నార్మల్ రైట్ నౌ. ఓకే. సో, 6 మంత్స్ టు 8 మంత్స్ కన్సిడర్డ్ నార్మల్. ఫస్ట్ టీత్ రావడం. ఓకే. అండ్ 2 ½ ఇయర్స్ వరకు వాళ్ళకి దవడ పళ్ళు వరకు మెల్లిగా వస్తూ ఉంటాయి. హ్మ్. అండ్ ఊడిపోవడం అనేది 6 ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతాయి. 6 ఇయర్స్ టు 8 ఇయర్స్ ఊడిపోవడం అనేది స్టార్ట్ అవుతాయి. గట్టి పళ్ళు రావడం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ఏజ్ అట్‌లీస్ట్ 12-13 ఇయర్స్ వరకు కంటిన్యూ అవుతది. కంప్లీట్‌గా వాళ్ళకి అన్ని పళ్ళు రావడానికి. హ్మ్. పాల పళ్ళు కంప్లీట్‌గా ఊడిపోవాలంటారా? ఊడిపోకుండా ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయా? డెఫినైట్‌లీ. పాల పళ్ళు అన్నీ ఊడిపోవాలి. హ్మ్. బట్ ఒకవేళ అది ఊడలేదు అంటే దానికి 2 కారణాలు అయ్యుండొచ్చు. ఒకటి పర్మనెంట్ టీత్ లోపల ఆహ్, లేకపోవచ్చు. కంజనైటల్లీ యాబ్సెంట్ అంటాము. హ్మ్. అసలు వాళ్ళకి గట్టి పన్ను మేబీ లోపల రాకపోవచ్చు. సెకండ్ కారణం ఆహ్, పర్మనెంట్ టీత్ పొజిషన్ అనేది ఆహ్, ఐదర్ బయటికి ఉండడం గాని, లోపలికి ఉండడం గాని, ఎగ్జాక్ట్‌లీ పాల పన్ను కింద ఉండకపోవడం వల్ల, ఆ పాల పళ్ళు ఊడిపోకుండా అలాగే ఉండిపోతుంది. సో, ఒకవేళ అలాగే ఉండిపోయింది అంటే, ఆ పాల పన్ను తీయించుకోవడం బెటర్ ఉంటుంది. ఓకే. ఒకవేళ దవడ పళ్ళులో అలాగే పాల పన్ను ఉండిపోయింది అంటే, ఇన్ కేస్ కంజనైటల్ మిస్సింగ్ అన్నాం. పర్మనెంట్ టీత్ లేదు అంటే, ఎక్స్‌రేస్ తీసుకొని అనలైజ్ చేసి, వాళ్ళు ఒక్కసారి 18 ఇయర్స్ దాటిన తర్వాత అది రీప్లేస్ చేసుకోవడం బెటర్ ఆప్షన్. ఓకే. అలాగే ఎత్తుపళ్ళు. ఎత్తుపళ్ళు ఎందుకొస్తాయంటారు? ఎత్తుపళ్ళు అనేది మామూలుగా హ్యాబిట్స్ వల్ల ఎక్కువగా ఎత్తుపళ్ళు అనేది చూడ్డానికుంటుంది.
ఎత్తు పళ్ళలో చాలా మంది పిల్లలు టిల్ ద ఏజ్ ఆఫ్ 3 years or 4 years చాలా మంది థమ్ సకింగ్ చేస్తుంటారు. ఎస్. ఆ 3 years 4 years వరకు ఉన్న నో ప్రాబ్లం. బట్ ఆ ఏజ్ దాటి కూడా బేబీ థమ్ సకింగ్ స్టిల్ చేస్తున్నారు అంటే ఆ ప్రెషర్ వల్ల, కాన్స్టెంట్ ప్రెషర్ వల్ల టీత్ అనేది స్లోగా ఫార్వర్డ్ అవుతా ఉంటది. ఆ ఎముక గ్రోత్ అనేది కూడా యూనిఫామ్ గా కాకుండా ముందుకే ఎక్కువగా పెరుగుతుంది. ఈ హ్యాబిట్స్ ఇది ఒకటే కాదు, నెయిల్ బైటింగ్ హ్యాబిట్ కూడా ఉంటుంది. అండ్ టంగ్ థ్రస్టింగ్ అంటాం. టంగ్ థ్రస్టింగ్ ఇస్ లైక్ మనం ఉమ్ము మింగేటప్పుడు టంగ్ ప్రెషర్ అనేది టీత్ మీద ఎక్కువగా పడుతుంది. ఆ టీత్ మీద ఎక్కువ పడినప్పుడు ఆ ప్రెషర్, కాన్స్టెంట్ ప్రెషర్ వల్ల టీత్ నార్మల్ గా కాకుండా ఎత్తుగా వస్తాయి. సో ఈ హ్యాబిట్స్ వల్ల ఎక్కువగా ఎత్తు పళ్ళు చూడొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇట్ కుడ్ బి గ్రోత్ డిసార్డర్ యాజ్ వెల్. ఓకే. ఎక్కువగా దవడలు పెరగడం వల్ల కూడా వాళ్ళకి ఎత్తుపళ్ళు ఉండే అవకాశం ఉంటుంది. ఓకే. అంటే ఈ 2 కారణాలేనా? జెనెటికల్లీ కూడా వచ్చే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? డెఫినెట్లీ జెనెటికల్లీ కూడా ఉంటుంది. ఇఫ్ యువర్ పేరెంట్స్ హ్యావ్ ఇట్, దెర్ ఈస్ అ ఛాన్స్ దట్ యూ క్యాన్ గెట్ ఇట్. బట్ Okay. 100% అనేది కాదు, ఛాన్స్ ఉంటుంది రావడానికి. ఓకే. జెనెటికల్లీ ఇట్స్ ఆల్సో ఎ రీజన్. ఓకే. ఇప్పుడు ఎన్నో ట్రీట్మెంట్స్ గురించి మనం వింటున్నాం దంత సమస్యలకి సంబంధించి. అలాగే డెంటల్ ఇంప్లాంట్స్ అని కూడా వింటున్నాం. అసలు ఈ డెంటల్ ఇంప్లాంట్స్ అంటే ఏంటి? ఎలాంటి సిచ్యువేషన్లో ఇవి చేస్తూ ఉంటారు? డెంటల్ ఇంప్లాంట్స్ ఇస్ సంథింగ్, ఒక టైటానియం స్క్రూ లాగా ఉంటుంది. అది ఒక మిస్సింగ్ టీత్ ని రీప్లేస్ చేయడానికి పెడతాం. సో డెంటల్ ఇంప్లాంట్ ఎప్పుడైతే ఒక మిస్సింగ్ టీత్ ని రీప్లేస్ చేయాలో ఆ ఇంప్లాంట్ ని ఆ మిస్సింగ్ ఏరియాలో ఆ బోన్ లో ఎమర్జ్ చేసేస్తాం, పెట్టేస్తాం. ఆఫ్టర్ అ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ హీలింగ్ దాని మీద ఒక సింగిల్ స్క్రూ పెట్టేసి దానిపైన ఒక సింగిల్ క్యాప్ పెడతాం. సో యూజువల్ గా ఎప్పుడైతే టీత్ రీప్లేస్ చేయాల్సి ఉంటుందో ఓల్డ్ టెక్నిక్స్ ప్రకారంగా అటు అటు ఒక పన్ను ఇటు ఒక పన్ను అరగదీసి 3 పళ్ళు సెట్ గా పెడుతుండే. సో రైట్ నౌ ఇంప్లాంట్స్ వల్ల మనం పక్క పళ్ళని డ్యామేజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఒకటే ఇంప్లాంట్ పెట్టేసి దానిపైన సింగిల్ క్యాప్ పెట్టినప్పుడు మీకు న్యాచురల్ డెంటిషన్ లాగా ఉంటుంది. అండ్ దాని లైఫ్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. రాదర్ దెన్ బ్రిడ్జ్ పక్క పళ్ళుని తీసుకొని 3 టీత్ సపోర్ట్ గా పెట్టడం కంటే ఇంప్లాంట్ లైఫ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే. అంటే ఇది పెయిన్ఫుల్గా ఉంటుందా డాక్టర్ గారు? డెఫినెట్లీ నాట్, డిస్కంఫర్ట్ ఉంటుంది. ఓకే. పెయిన్ఫుల్ ఇన్ సెన్స్ చేసేటప్పుడు మీకు ఇంజెక్షన్ ఇచ్చేస్తాం, నమ్ చేసి ప్రొసీజర్ అనేది చేస్తాము. సో పెయిన్ అనేది ఉండదు, చాలా తక్కువ, అన్లెస్ అండ్ అంటిల్ ఇఫ్ దెర్ ఇస్ అ కాంప్లికేషన్, అదర్వైజ్ ఇట్స్ కంప్లీట్లీ పెయిన్లెస్. ఓకే. అలాగే మీరు ఇప్పటివరకు పిల్లల గురించి చెప్పారు. అసలు వృద్ధుల్లో వచ్చే దంత సమస్యలు ఎలా ఉంటాయి? వారికి ఇప్పుడు ఈ ఇంప్లాంట్స్ కూడా ఎలా యూజ్ అవుతూ ఉంటాయి? వారిలో అసలు ఎలాంటి సమస్యలు మనం చూస్తూ ఉంటాం? పెద్దవారిలో ఎక్కువగా ఒక ఏజ్ అయిపోయాక టీత్ అరగడం అనేది చాలా కామన్ ఉంటుంది. సో టీత్ అరగడం వల్ల అగైన్ మీకు టీత్ ఇన్ఫెక్షన్ రావచ్చు. ఆర్ సైడ్ నుంచి టీత్ అరగడం వల్ల అబ్రేషన్స్ అంటాము. అబ్రేషన్స్ వల్ల కూడా సెన్సిటివిటీ అనేది ఎక్కువ చూడొచ్చు పెద్దవాళ్ళలో. అండ్ ఈవెన్ వాళ్ళకి ఒకవేళ టీత్ మిస్సింగ్ ఉంది అన్నప్పుడు కూడా వాళ్ళలో కూడా మనం ఇంప్లాంట్స్ అనేది ప్లాన్ చేయొచ్చు. సో ఇంప్లాంట్స్ ఇస్ ఓన్లీ యంగ్ పీపుల్ కి కానీ అది కాదు, పెద్దవాళ్ళకి కూడా, ఏజ్ ఉన్న వాళ్ళకి కూడా ఇంప్లాంట్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్, హెల్త్ కాంప్లికేషన్స్ ఏం లేవు అన్నప్పుడు వాళ్ళకి డెఫినెట్ గా ఇంప్లాంట్స్ ప్లాన్ చేసుకోవచ్చు. సో పెద్దవాళ్ళలో క్యావిటీస్ ఉంటాయి, రూట్ సర్వైకల్ అబ్రేషన్స్ ఉంటాయి, ఆర్ చిగుర్లు అనేది కిందికి జరిగిపోవడం ఉంటుంది, గమ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. సో పెద్దవాళ్ళలో ఐ థింక్ దే ఆర్ మోర్ ఎట్ ద రిస్క్ ఆఫ్ డెంటల్ ప్రాబ్లమ్స్ దాన్ ద యంగ్ వన్స్. ఓకే. ఒక కాలర్ రెడీగా ఉన్నారు, జయరామ్ గారు ముంతకల్ నుంచి. జయరామ్ గారు మాట్లాడండి. జయరామ్ గారు మాట్లాడండి. జయరామ్ గారు, డాక్టర్ గారు వింటున్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. జయరామ్ గారు, టీవీ ఉంటే మ్యూట్ లో పెట్టేసి డైరెక్ట్ గా కాల్ లో మాట్లాడండి, లేదంటే కాల్ కట్ అవుతుంది. మేడం పాపకి 11 ఏళ్ళు ఉంది మేడం. పొల్ల మీద పొల్లు 2 ఈ పక్క వచ్చినాయి, మళ్ళీ దవడ పుల్ల కానీ పోతుంది మేడం. కొంచెం గట్టిగా చెప్తారా? జయరామ్ గారు కొంచెం గట్టిగా చెప్పండి, మీ సమస్య ఏంటి? పాపకి 11 ఏళ్ళు అన్నారు.
జయరామ్ గారు టీవీ మళ్ళా చూడొద్దండి, డైరెక్ట్ గా కాల్లో మాట్లాడండి. కాళ్ళ మాడుతుంది మేడం. చెప్పండి, సమస్య చెప్పండి. మేడం ఓకే, అసలు డెంటల్ ఇంప్లాంట్స్ గురించి ఉన్న అపోహలు ఏమైనా ఉంటే అవి ఏంటంటారు? డెంటల్ ఇంప్లాంట్స్ చాలా మంది ఇంప్లాంట్ పెట్టకూడదు ఆర్ ఎనీ సివియర్ గా కాంప్లికేషన్స్ వస్తాయి అంటారు, ఆర్ అది మన బాడీకి సూట్ అవ్వదు అని ఫీలింగ్ లో ఉంటారు, ఆర్ అది ఫెయిల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది అంటారు. సో అవన్నీ మిత్స్. రైట్ నౌ విత్ అడ్వాన్స్ టెక్నాలజీస్ అండ్ అడ్వాన్స్డ్ మెషిన్స్ అండ్ ఆల్, డెంటల్ ఇంప్లాంట్స్ అనేది చాలా సేఫ్ ఉంటుంది. ఈవెన్ మీకు మెడికల్ కాంప్లికేషన్స్ ఉన్నా కూడా మెడికల్ కాంప్లికేషన్స్ ని కంట్రోల్ చేసి కూడా మనం ఇంప్లాంట్స్ అనేది ప్రొసీడ్ అవ్వచ్చు. సో డెంటల్ ఇంప్లాంట్స్ ఇప్పుడులో ఉన్న టెక్నాలజీస్ లో ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ ఆఫ్ టూత్ రీప్లేస్మెంట్ అండ్ చాలా సేఫ్ ఇన్ రీప్లేసింగ్ ద టూత్ రాదర్ దెన్ ఓల్డ్ టెక్నిక్స్. ఓకే, ఇప్పుడు మెడికల్ కాంప్లికేషన్స్ అన్నారు. సో అందులో షుగర్ని తీసుకుంటే అసలు షుగర్ ఉన్న వాళ్ళకి దంత సమస్యలు వస్తే వాళ్ళు ఎలాంటి స్పెషల్ కేర్ తీసుకోవాలి? షుగర్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా గమ్ ప్రాబ్లమ్స్ అనేది చూస్తాము. సో ఒకవేళ గమ్ ప్రాబ్లం ఉంది అండ్ యూ హ్యావ్ షుగర్, మీరు చాలా చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఈవెన్ మీకు టీత్ పెయిన్ అయినా ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా ఆర్ ఎక్స్ట్రాక్షన్ అయిన తర్వాత కూడా వాళ్ళకి గాయం ఆరకపోవడం అనేది చాలా కామన్ గా జరుగుతుంది. బట్ ఇన్ కేస్ మీకు షుగర్ కంట్రోల్లో ఉంది అంటే మీరు నార్మల్ గానే కన్సిడర్ చేసుకోవచ్చు. బట్ ఎక్కువగా వీళ్ళకి చిగురు సమస్యలు అంటే పెరిడాంటైటిస్ అంటాం, ఎక్కువగా చూస్తాము. లైక్ గమ్ స్వెల్లింగ్స్ వస్తాయి, బ్లీడింగ్ వస్తుంది అండ్ బోన్ ఇన్ఫెక్షన్ వస్తుంది అండ్ టీత్ లో క్యావిటీస్ వచ్చిన తర్వాత ఒకవేళ ఏమైనా స్వెల్లింగ్ వచ్చినా కూడా వాళ్ళకి స్లోగా హీలింగ్ అవుతుంది. బట్ ఒకవేళ వాళ్ళకి ఏదైనా ట్రీట్మెంట్ అవసరం పడినా కూడా రూట్ కెనాల్ కెన్ బి డన్ ఇన్ డయాబెటిక్ పేషెంట్స్. మీకు డయాబెటీస్ కంట్రోల్లో లేకున్నా కూడా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ గా సేఫ్ గా చేసుకోవచ్చు. బట్ ఒకవేళ మీకు ఎక్స్ట్రాక్షన్ అవసరం పడితే కనుక మీకు ఆ డయాబెటీస్ అనేది కంట్రోల్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, అలాగే చిగుళ్ళ సమస్యలు, ఈ చిగుళ్ళ సమస్యలు ఎలా ఉంటాయి? ముందు ఏమైనా లక్షణాలు కనిపిస్తాయి, అసలు ఎందుకు వస్తాయి? అలాగే కొంతమందిలో చూస్తే చిగుళ్ళలో కలర్ చేంజ్ ఉంటుంది, కొంతమందికి పర్పుల్ ఆర్ బ్లాక్ కలర్లో ఉంటుంది, ఇది ఎందువల్ల అంటారు? చిగురు సమస్యలు స్టార్ట్ అయ్యేది ప్లాక్ ఫార్మేషన్ వల్ల. ఎప్పుడైతే మనము బ్రష్ చేసిన వెంటనే ఒక లేయర్ ఆఫ్ ప్లాక్ ఫామ్ అయిపోతుంది. ఆ ప్లాక్ ఫామ్ అయిన తర్వాత ప్రాపర్ నీట్ గా బ్రష్నెస్ లేనందువల్ల దాట్ విల్ గ్రో ఇన్ టు క్యాల్కులస్. ఎప్పుడైతే ఈ క్యాల్కులస్ అండ్ ప్లాక్ ఫామ్ అవుతుందో దాంట్లో బ్యాక్టీరియల్ కౌంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ బ్యాక్టీరియల్ కౌంట్ మీ చిగుర్లకి ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. మీకు బేసిక్ గా స్టార్టింగ్ గా గమ్ లో స్వెల్లింగ్ వస్తుంది, దెన్ యూ కెన్ సీ బ్లీడింగ్ ఇన్ ద గమ్స్ అండ్ దెన్ టీత్ మెల్లిగా సెన్సిటివ్ అయిపోతాయి అండ్ మెల్లిగా కదలడం మొదలైతాయి. సో ఈ ఓవరాల్ ప్రాసెస్ కి మీకు అట్లీస్ట్ 5 to 6 years పడుతుంది. సో ఈ స్లో ప్రాసెస్ పెద్దగా అవ్వక ముందే క్లీనింగ్ చేసుకుంటే మీకు అవి అక్కడికి కంట్రోల్ అయిపోతుంది. అండ్ క్లీనింగ్ ఇస్ లైక్ గమ్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఓకే, ఒక కాలర్ రెడీగా ఉన్నారు, మోహన్ గారు హైదరాబాద్ నుంచి. మోహన్ గారు మాట్లాడండి. మోహన్ గారు మాట్లాడండి. హలో, డాక్టర్ గారు అండి? చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు, సమస్య చెప్పండి. ఇప్పుడు నావి గమ్స్ అన్ని కొద్దిగా స్వెల్లింగ్ వచ్చాయండి. ఓకే, వీటికి మనం ఏం చేసుకోవాలి మేడం? అంటే దీనికి ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ కూడా మనము డెంటల్లో వాడతాం కదా, దీనికి క్లీనింగ్ కి వాటి కోసం అని చెప్పేసి. హలో, ఓకే, ఏం వాడుతున్నారు మీరు? ఇప్పుడు నేను ఈ టూత్ పేస్ట్లు ఇవన్నీ వాడుతున్నాను మేడం. అంటే ఇప్పుడు ఈ ఆయుర్వేదిక్ సంబంధించినటువంటివి వాడొచ్చా మనం? టీత్ కంటున్నారా? అవునండి. మీకు గమ్ లో స్వెల్లింగ్ వచ్చింది అంటే ప్రాబబ్లీ మీకు టీత్ లో క్యాల్కులస్ ఆర్ ప్లాక్ ఫార్మేషన్ ఎక్కువ ఉంటుంది, ఆర్ గమ్ లో ఇన్ఫెక్షన్ మొదలై ఉంటుంది. దాని వల్ల మీకు గమ్స్ లో స్వెల్లింగ్ ఉండొచ్చు అండ్ అది మీకు గమ్స్ లో కాకుండా బోన్ కి కూడా పాకచ్చు. సో ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఆర్ అల్లోపతిక్ మెడిసిన్స్ అయినా కూడా మీకు ఓన్లీ ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి హెల్ప్ చేయదు.
మీరు ఒకసారి డెంటిస్ట్ ని కలిస్తే మీకు అనలైజ్ చేసి అది ఎంత సివియర్ గా ఉంది చూసుకొని దానికి క్లీనింగ్ అవసరం పడుతుందా ఆర్ ఎక్స్రే తీసుకొని బోన్ కి ఏమైనా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయిందా చూసి దానికి పర్టికులర్ గా ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది. మెడిసిన్స్ అనేది వర్కౌట్ అవ్వదు. ఓన్లీ అది పైన పైన ప్రాబ్లం మాత్రమే కనిపించకుండా చేస్తుంది కానీ లోపల ఉన్న ఇన్ఫెక్షన్ ని మాత్రం క్లీన్ చేయదు. సో మీరు సొంతంగా మెడిసిన్స్ ట్రై చేయడం కాకుండా ఒకసారి మీ దగ్గర ఉన్న డెంటిస్ట్ ని కలిసి చూపించుకుంటే మీకు ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది దొరుకుతుంది. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఈరోజు డెంటల్ ఇంప్లాంట్స్ గురించి, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ గురించి అసలు ఎందుకు వస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా పిల్లల్లో వచ్చే దంత సమస్యల గురించి కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇది వాళ్ళ హలో డాక్టర్. రేపటి హలో డాక్టర్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ప్రైమ్ టైమ్.